అతను ఒక దేశంగా దీవించాడు. అతనికి 12 కుమారులు, 12 మంది కుమారులు పుట్టగా ఆ కుమారులు ప్రియమైన బిడ్డల 12 గోత్రాలుగా మార్చబడి ఒక దేశంగా దీవింపబడ్డారు. నేటికి ఇజ్రాయెల్ దేశం ఎవరిదంటే యాకోబు పేరు ఇజ్రాయెల్. ఆ యాకోబు నుండి వచ్చిన 12 గోత్రాల ప్రజలే ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు దీవించి వాళ్ళకి జ్ఞానం ఇచ్చి, వాళ్ళకి బలం ఇచ్చి, వాళ్ళకి శక్తినిచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ప్రపంచంలో ఎవరికీ లేని మందిరాన్ని కట్టుకున్నారు బంగారంతో. పిల్లరా, దేవుడి మందిరాన్ని కట్టుకున్నారు. వాళ్ళు చాలా వైభవం, ఘనత దేవుడిచ్చాడు. రాజులు వారిలోంచి పుట్టారు. అయితే వాళ్ళు దేవునికి ఇష్టంగా జీవించలేకపోయారు. దేవుడికి నచ్చినట్లు ప్రవర్తించలేకపోయారు. దేవుడికి మహిమ తేలాపోయారు. దేవుడు వారిని హెచ్చరించినా బోధించినా వాళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తాం ప్రారంభించారు. దేవుడికి కోపం వచ్చి ఆ ప్రజలను బబులోను దేశానికి చెరగా అప్పగించాడు. అక్కడ వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. అక్కడ చాలా వేదన పొందుతున్నారు. ఆ శ్రమలో వారు అనుకుంటున్నారు, మమ్మల్ని దేవుడు వదిలేశాడేమో, దేవుడు ప్రియమైన బిడ్డలారా మాకు తోడుగా ఉంటే ఈ బాధలేంటి మాకని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే అలాంటి నిరుత్సాహంతో, కృంగుదలతో ఉన్న వారి దగ్గరికి దేవుడు వాక్కు వచ్చి భక్తిలో బలపరచబడుతున్న బిడ్డలను, అలాగే బలహీనతతో కుంగిపోతున్న బిడ్డలతో దేవుడు ఇస్తున్న వర్తమానం ఏంటి అంటే, ఇదిగో నిన్ను రక్షించేవాడును, ఎత్తుకుని రక్షించేవాడును నేనే. ఈరోజు కూడా నువ్వే పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావో నాకు తెలియదు, ఏ సమస్యను బట్టి కృంగిపోతున్నావో తెలియదు. అలాంటి వారికి ఈరోజు పరిశుద్ధాత్ముడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? ముదిము వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే, నిన్ను చేసిన వాడు నేనే, ఇదిగో నిన్ను రక్షించేవాడును, ఎత్తుకుని రక్షించేవాడును నేనే. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని రక్షించకపోతే, స్వర్ణలత గారు, దేవుడు మనల్ని రక్షించకపోతే ఇంక మీకు సంబంధం లేదు. మీరు ఎత్తుకున్నారు, పెంచారు, ఆడించారు. ఇప్పుడు ఇంటికాడ ఆడింది కానీ ఇంకెక్కడ ఆడించవలసిన పని లేదు మీకు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చప్పలు కొడిసారి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎత్తుకున్నవాడు నేనే, నిన్ను రక్షించేవాడును నేనే. ఇదిగో నువ్వు ఏ బాధలో కుంగిపోతున్నావో తెలియదు, ఆ బాధను బట్టి నువ్వు కృంగిపోవద్దు. కానీ నీ బాధలో కూడా దేవుడు చెబుతున్నాడు, నిన్ను ఎత్తుకుని రక్షించేవాడును నేనే. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏ బాధల నుంచి రక్షిస్తాడు అంటే, బైబిల్ గ్రంథంలో దావీదు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. చిత్తగింపుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనది గనక యెహోవా నా ప్రాణమును దేవుని దృష్టికి ఘనముగా ఎంచి నా బాధలన్నిటిలో నుంచి నన్ను రక్షించును గాక. దావీదునే దీవించుకుంటున్నాడు. ఏమని దీవించుకుంటున్నాడంటే, నా బాధలన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను రక్షించును గాక. ఈ మాట చెప్పండి, దీవించుకోండి, మిమ్మల్ని మీరు దీవించుకోండి. పక్కలకు చెప్పండి, పక్కన దీవించండి. అదేంటి పక్కన మీరు నువ్వేటి ఏకాకి చెందలేనట్టుంది, అలాగే వెళ్ళమ్మా, గుప్పులోకి వెళ్ళు. దేవుడికి మహిమకలుగును గాక. ఎదరికి నువ్వు వచ్చమ్మా ప్రియాంక. ఒక్కొక్కరు ఒక్కొక్క గుంపులా ఉండకూడదు, కరెక్ట్గా లైన్గా. ఓకే, దేవుడికి మహిమకలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడాగో నీ బాధలన్నిటిలోంచి, నా బాధలన్నిటిలోంచి దేవుడు నన్ను రక్షించును గాక అంటున్నాడు. ఇదేం సందర్భం అంటే, దావీదు పిల్లల భార్యకు దూరం అయిపోయి, దావీదు కుటుంబానికి దూరం అయిపోయి,
పిల్లరా అరణ్యంలో నివాసం చేస్తూ ఉంటుండగా ప్రియమైన దేవుని బిడ్డ తన దావీదే సౌలైనటువంటి రాజు ఎవరిని చంపాలనుకుంటున్నాడు? దావీదుని చంపాలనుకుంటున్నాడు. దావీదుని చంపచూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ పక్కన దావీదు సౌలు దగ్గర నుంచి అపాయం ఉంది, ఓ పక్క నుంచి జంతువుల దగ్గర నుంచి అపాయం ఉంది, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఇలాంటి దూరంగా ఉన్న టైంలో ఇంత బాధల్లో కూడా సౌలు ప్రాణం దావీదుకి 3 సార్లు దక్కిద్ది. అంటే సౌలుని చంపే అధికారం సమయం 3 సార్లు దేవుడు అవకాశం వస్తుంది. కానీ సౌలు ఏం చేయలేదు తెలుసా? దావీదు ఏం చేయలేదు తెలుసా? సౌలుని చంపలేదు. ఆయన వస్త్రపు చెంగు కోసినందుకు ఏమన్నాడంటే, దేవుని అభిషేకించిన వాడిని కోసినందుకు చాలా బాధపడ్డాడు. ఏం కోస్తేనే ఎందుకు బాధపడ్డాడు? దేవుడు అభిషేకించా అంటే మరి దావీదుని ఎవరు అభిషేకించారు? దావీదుని కూడా దేవుడే అభిషేకించాడు. కానీ దేవుడు అభిషేకించాడని సౌలుకు తెలుసు. కానీ చంపడానికి ఏం చేయట్లేదు, వెనకాడతలేదు. దావీదుకి తెలుసు సౌలు ఎవరు అభిషేకించారని, కానీ చంపడానికి ఏం చేస్తున్నాడు? మాట అనడానికి కూడా ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఒక మాట చెప్తాను. దేవుని అభిషేకం పొందిన ఒక బిడ్డ ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది సెటైర్లు వేస్తారు. ఏమంటారా? వచ్చేసిందండి భక్తురాలు, వెళ్ళిపోతుందండి భక్తురాలు అని సెటైర్లు వేస్తారు. అలా దేవుని అభిషేకించిన వాడిని అనడం వల్ల నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం రాకపోగా ఏమొస్తుంది తెలుసా? శాపం వస్తుంది. ఒకవేళ ఎవరన్నా లేచి పాటలు వచ్చేసాడండి పాటోడు పోటుగాడు అని ఏం చేస్తూ ఉంటారు? ఎగతల్లి చేస్తారు. దేవుడు అభిషేకించిన వాడిని గురించి మనం మాట్లాడుకోవడం వల్ల మన మీదకి నష్టం కలిగిద్ది, కానీ దీవెన రాదు. అది దావీదుకి తెలిసింది. ఏమండి, కొంతమంది పాస్టర్ గారుల గురించి సెటైర్లు. ఎవరి గురించి అమ్మా సెటైర్లు? బైబిల్లో వేయలేదనుకుంటున్నావా? చాలామంది వేశారు. యేసేపు గురించి సెటైర్లు వేశారు. ఎవరు వేశారు? మోషే గురించి సెటైర్లు వేశారు లేదా? వీడొక్కడేనట, వీడొక్కడనే వాడుకుంటాడట, మమ్మల్ని వాడుకోడా, మేము దేవుడి బిడ్డలం కాదా? ఎవరు పిలిస్తే అందరూ దేవుడి బిడ్డలమే. ఎవరన్నా సేవ చేసి దేవుడు పిలిస్తే దేవుడికి మహిమ కలుగును గాక. పిలిచిన సేవకుడి మీద ఏం చేయకూడదు? సెటైర్ వేయకూడదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఆశీర్వాదం రాకపోగా శాపం వస్తుంది. భక్తిగా ఉన్న విశ్వాసిని సెటైర్ వేయకూడదు. భక్తిగా ఉన్న పాస్టర్ గారి గురించి కూడా సెటైర్లు వేయకూడదు. ఎంతమంది విశ్వాసులు ఉంటే ఇంక పాస్టర్ గారిని పట్టుకోలేమంటారు. పట్టుకోపోవడానికి నువ్వేమైనా పిలిచావా? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారికి ఎంత వస్తే ఇంక పట్టుకోలేమనుకుంటారు సెటైర్లు కొంతమంది. దేవుడికి మహిమ కలుగును గాక. పాపం తెలియక పిలిచినోడు ఎవరు చెప్పండి? దేవుడు. నిజంగా దేవుడు సేవకుడిని దేవుడు పిలిస్తే సేవకుడు ఎప్పుడు విశ్వాసం గురించి చూడ్డో దేవుడు కూడా ఏ లోటు చేయడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నా అనుభవంలోంచి నేర్చుకుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న పాపం 2000 రూపాయలు నాకు అవసరం వచ్చాయి. ప్రవీణ్ పాల్ గారు పాపం ఇస్తా అన్నారు. ఆయన డ్యూటీకి వెళ్ళాడు, మర్చిపోయాను 2 సార్లు అడిగాను. మళ్ళీ పాపం వేస్తాను, ఆయన వేయలేదు, లేకపోతే వేసినాము. తర్వాత ఒక్కసారో 2 సార్లు, ఒకసారి అడిగాను అంతే. మళ్ళీ రెండోసారి పాపం ఉంటే వేస్తాడు కదా అనుకున్నాను. కానీ ఆయన చేయలేదని లేదా నేను అనుకున్నాను, లేవనుకుని లేదనుకున్నాను. దేవుడికి మేము కలను కాక. అలా నిజమే వేస్తాను మాట ఇచ్చారు. అడిగితే ఎలా ప్రభా, మన ఒడి దగ్గర ఉన్నాయో లేదో, డ్యూటీకి లైన్కి వెళ్తున్నాడో, డబ్బులు ఉంటాయో ఉండవో, ఎలా ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ప్రేమ దేవుని బిడ్డలారా, నాకు వేరే వ్యక్తి ద్వారా దేవుడు నా అవసరాన్ని తీర్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కలరా గమనించారో లేదో కానీ మన అప్పుకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తే ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుడి మీదే ఆధారపడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. అది లక్షలైనా, వేలైనా, వందలైనా, రూపాయి అయినా. నాకు ఒకసారి రూపాయి అవసరం వచ్చింది. ఎంత అవసరం వచ్చింది? రూపాయి అవసరం వచ్చింది. జడ్డింగ్ నుంచి ఇక్కడికి రావాలి. సేవలో వచ్చింది అది కాదు, ఈ మధ్యన జడ్డింగ్ నుంచి ఇక్కడ రావాలి. నా దగ్గర కొన్ని డబ్బులు ఉంటే అక్కడ కానుక నువ్వు ఇచ్చే కొద్ది దేవుడు దీవింపబడతావంటే ఆ మనసు నన్ను తాకి
నా కానుక వేసేసాను. ఏం చేశాను? నా కానుక వేసేసాను. ఆ రాత్రి అక్కడే పడుకున్నాను. పొద్దున్నే వచ్చింది, బస్సు వచ్చింది. నా దగ్గర ఇంక 10 రూపాయలు ఉన్నాయి. టికెట్ ఎంతో తెలుసా? 11 రూపాయలు. ఎంత? 11 రూపాయలు. రూపాయి లేదు, మీరు చెప్తే నమ్మండి. బస్సు ఎక్కడానికి నిలబడ్డాను. రూపాయి లేదు, ఏమి ఎక్కడానికి నిలబడ్డాను? బస్సు ఎక్కడానికి నిలబడ్డాను. అలాగా ఏదో చేస్తాడు దేవుడు అనుకున్నాను. ఎక్కాను. నాకు తెలియక అక్కడే ఇంకొక వ్యక్తి ఎక్కాడు. నా టికెట్ కూడా అతను తీసేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నా పక్కన లేడు ఆ వ్యక్తి. 10 రూపాయలు చేతులు పెట్టి ఆయన వద్దంటే వద్దన్నా జర టికెట్ తీసాడు కదా. పెద్ద మొక్క పరిచయం కానీ పెద్ద పరిచయం లేదు. నా 10 రూపాయలు. కానీ నా ప్రయాణం ఏమైపోయింది? రూపాయి పన్ను ప్రయాణంలో కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సారి దేవుని మహిమ పడదాం. సావుకు వచ్చిన కొత్తలో జడ్డింగ్కి వెళ్ళిపోయాను. దారి ఛార్జీ నాకు లేదు. మా తమ్ముడు అప్పటికే జడ్డింగ్లో ఉన్నాడు. ఆడి దగ్గర మిల్ డబ్బులు చాలా డబ్బులు ఉంటాయి. వెళ్ళాను. ప్రార్థన చేయరా అన్నయ్య అన్నాడు. చేశాను. నేను వచ్చేసాను. రూపాయి కూడా ఇవ్వలేదు నాకు. వచ్చేసాను. చేతిలో కూడా రూపాయి లేదు. నా ఆలోచన ఏం ఆలోచన అంటే ఎక్క వరకు నడిచేస్తాను, ఎవడో ఒక లిఫ్ట్ అడుగుతాను, మొత్తానికి అలా అన్నారం వెళ్ళిపోతాను అనుకున్నాను. సెంటర్కి వచ్చాను. మళ్ళీ వెనకాల బండి వేసుకుని వచ్చాడు. అనయ్య మామిడికాయలు తీసుకున్నాను రా, పట్టుకెళ్ళు. ఇప్పుడే తీసుకున్నానని మామిడికాయలు తీసుకెళ్ళాడు. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు. బండి మీద మామిడికాయలు ఇచ్చాడు. మళ్ళీ ఏమనుకున్నాడో నాకు తెలీదు. ఇప్పటికీ నాకు గుర్తే. ప్రార్థన చేయించుకున్నాడు. మళ్ళీ కోనకిచ్చాడు. ఆ మామిడికాయలు ఉన్నాయి పట్టుకెళ్తామని ఆవిడ అంటమేంటి? మళ్ళీ నేను నడిచి వస్తూ ఉంటగా నేను నడిచి వస్తున్నాను. వచ్చేసాడు బండి వేసుకుని వచ్చి మామిడికాయలు పట్టుకెళ్దా అని ప్రిమింది మిళ్ళారు. మామిడికాయలు పట్టుకెళ్ళడం ఏంటి, ఆ కొండం ఏంటి, నాకు ఇవ్వడం ఏంటి? మళ్ళీ ప్రార్థన చేసుకుని కోనకొచ్చి మళ్ళీ డైరెక్ట్ మీద బండి మీద ఇచ్చి ఆ రోజు లారీ వస్తే లారీ ఎక్కించాడు. ఎదరా ఇలా ప్రతి దాంట్లో సువార్తకు కూడా మీరు చెప్తే నమ్మరు. ఇటు నుంచి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 50 రూపాయలు. కాకరపాడు దేవుడు సువార్త చేయమంటే ఆ విశాఖ జిల్లా అంతా చాలా చేసాం. విశాఖ జిల్లా అంతా అందుకని నేను ఇటు తక్కువ మొదలెట్టాను. విశాఖ జిల్లా అంతా ఎక్కువ సువార్త ప్రకటించాను. ఇప్పుడు రానున్న దినాల్లో చింతపల్లి ఇంక విశాఖ జిల్లా ప్రతిది దున్నేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సువార్త చేస్తూ ఉంటే 50 రూపాయలతో మొదట ఎక్కేసాను. నాతో పాటు చాలదన్నట్టు ఇంకొక ఆవిడ నేను వస్తానని సువార్త అంది. ముసలా ఒక ఆవిడ ఉండేది, జడ్డింగి లక్ష్మమ్మ. మా చెల్లెలకి తెలిసి ఉండదు. ముసలావిడ ఒక ఆవిడ నాతో సువార్తకు వచ్చేది. ఆ చర్చిలో వాక్యం చెప్తుంటే నేను కూడా వస్తానండి. ఇప్పుడు ఇద్దరికి టికెట్ తీసేసాను. అప్పుడు ఎంత అయిందో నాకు గుర్తులేదు, కానీ చాలా డబ్బులు లేవు. మేము నాతో పాటు ఆ రాత్రంతా కాకరపాడు పెట్టి కాకరపాడులో సువార్త చేసి ఆ కాకరపాడులో పడుకుని పోయాం. ఆ రాత్రి భోజనం ఎవరు పెడతారో తెలియదు, కానీ దేవుడు ఒక తల్లిని ప్రేరేపించాడు. మాకు మంచాలు వేయించాడు. అక్కడ ఇంకో దైవజండు బస్సు లేకపోతే తాజింగ్ నుంచి వచ్చిన దైవజండు, ఆ దైవజండుకి ఆ రోజు కూటం పెట్టిన తర్వాత పాస్టర్ గారు భోజనం చేసేయండి అన్నారు. మమ్మల్ని పడుకోబెట్టారు. పొద్దున్న లెగిసి మళ్ళీ రావత్తులోకి మేము కూడా ఉండేసాం. ఇప్పుడు ఆయన టీచరు ఎక్కడ చింతపల్లిలో, వాళ్ళ కాళ్ళు టీచరే. వాళ్ళు మీరు వచ్చారని మా దగ్గర పుస్తకాలు ఈ బ్యాగ్ పెట్టారని భోజనానికి వస్తారని మీ ఇంటి భోజనం ఉండేసామంటే లేదండి అక్కడ పిల్లలు అందుకని చెప్తే వాళ్ళు ప్రార్థన చేయించుకున్న తర్వాత అప్పుడు టీవీ రోగంతో బాధపడేవాడు. దేవుడు బాగు చేశాడు. తర్వాత ఇప్పుడు చింతపల్లికి యువతల సంత కూడా ఉంటుంది. పెద్దపల్లి కాదు, చింతపల్లి అసలు వెంతాడు కాదు, ఇంకా అదే ఇంకా మాది పెద్ద వలసేనా పెద్ద వలస. ఆ పెద్ద వలసలో వాళ్ళు ఇప్పటికి జాబ్ చేస్తుంటే ఒకసారి మేము ఇద్దరు వెళ్ళాం. నేను మా తమ్ముడు వెళ్ళాం. అతను నన్ను చూసి అత్తేసుకున్నాడు. అప్పుడు టీవీ రోగంతో బాధపడేవాడు. ఉద్యోగం రోగాన్ని బట్టి వెళ్ళకపోయాడు. భార్యవతలతో అక్కడ ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తారు.
వాళ్ళ ఇంటికాడ బ్యాగులు పెట్టి తెలియదు వాళ్ళు ఎవరు నాకు. ప్రియమైన బిడ్డల తర్వాత మాకవరం వెళ్ళాం, అక్కడ సువార్త ప్రకటించాం, అక్కడ ప్రకటించి ఆ సాయంత్రం వచ్చాం. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా సువార్త డబ్బులు లేకుండా వెళ్తే అక్కడ కూడా ద్వారాలు తెరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం, చప్పలు కూడా సారి దేవుడిని మహిమపడతాం. అలా నా విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? బలపరిచాడు. దేవుడి సన్నిధిలో మనం ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకుణ్ణి కానీ భక్తులను కానీ మనం ఏం చేయకూడదు? సెటార్లు వేయడానికి చూడకూడదు. భయపడాలి. ఒక భక్తి గల బిడ్డ కోసం ప్రార్థన చేసుకునే బిడ్డ గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో భయపడాలి. ఒక సేవకుడి గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో భయపడాలి. ఎందుకో తెలుసా? పాస్టర్ గారు కూడా విశ్వాసుల మీద సెటార్లు వేయడానికి లేదండి. పాస్టర్ గారు కూడా ఎవరి మీద సెటార్లు వేయకూడదు. దేవుడు ఒప్పుకోడు, దేవుడి కోపం వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం, చప్పలు కూడా సారి దేవుడిని మహిమపడదాం. హల్లెలూయా. మనం ఆశీర్వాదం, మీ నోట ఆశీర్వాద వచనాలే కానీ శాప వచనాలు రాకూడదు కదా. అందుకు మనం ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరికి సెటార్లు మనం ఎట్టి పరిస్థితుల్లో వేయడానికి వీల్లేదు. అలా వేసి నష్టపోయారు బైబిల్లో. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వస్త్రం ముడితే ఏం చేస్తాడు? బాధపడినాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో అతని ప్రాణాన్ని నేను చంపకుండా నేను కాపాడాను కాబట్టి, అది దేవుడిని బట్టి కాబట్టి, దేవుడు నా ప్రాణాన్ని ఘనముగాయించును గాక, నా బాధలన్నింటిలోంచి దేవుడు విడిపించును గాక అన్నాడు. నిజంగా అతని బాధలన్నింటిలోంచి దేవుడు విడిపించాడు. నీ బాధలన్నింటిలోంచి దేవుడు నిన్ను విడిపించును గాక. ఆ ఏ బాధలైనా కావచ్చు, ఆర్థికపరమైన బాధలు, రుణ బాధలు కావచ్చు. 2 కుమారులతో దేవుని మందిరానికి వచ్చింది, విధవరాలుగా వచ్చింది. దేవుడు ఏం చేశాడు చెప్పండి అమ్మా? దేవుడు ఏం చేశాడమ్మా? ఆమెను విడిపించాడు లేదా? రక్షించలేదా? నీ దేవుడు నిన్ను సంకరెత్తుకుని మోసేవాడు, నిన్ను రక్షించేవాడు. ఆయన నిన్ను ఎత్తుకుని రక్షించేవాడు. ఒక చంటి బిడ్డని తల్లి ఎలా చేస్తుంది చెప్పండి అమ్మా? చంటి బిడ్డని ఎలా మోస్తారు? అమ్మమ్మ సంకలో ఉండకపోయినా, నానమ్మ సంకలో ఉండకపోయినా ఎవరి సంకలో ఉంటాడు చెప్పండి? ఎవరి సంకలో ఉంటాడు? తల్లి సంకలో. ఎక్కడ ఊరుకోపోయినా, ఎక్కడ ఊరుకుంటాడు? తల్లి ఒడిలో ఊరుకుంటుంది. అందుకే పిల్లలు ఏడిచేటప్పుడు, బాగా ఏడిచేటప్పుడు అమ్మమ్మో తాతయ్యో లేకపోతే ముదనానమ్మో ఎవరు ఎత్తుకుంటే నేను ఒప్పుకోను. ఎవరు ఎత్తుకోవాలి? వాళ్ళు ఎత్తుకునే కొలిది ఏడుతూనే ఉంటారు. తల్లి ఎత్తుకుని తన ప్రియమిళ్ళరా పాలిస్తే ఎలాంటి బిడ్డ అయినా ఏడుపు మాంతది. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. దేవుడు పిల్లారా చూడండి, బిడ్డ మీద మనసు ఎప్పుడు తల్లికి ఉంటుందండి. పాలు పడుకుంటుంది కానీ ఒక్కో సూపు దీని మీద ఉంటుంది? బిడ్డ మీద ఉంటుంది. ఏమండి, వంట చేస్తుంది కానీ ఏం చేస్తుంది? బిడ్డ మీదే ఉంటుంది. అలాగే దేవుడి మనసు ఎప్పుడు కూడా మన మీద ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. బాధలన్నిటిలోంచి నిన్ను విడిపిస్తాడు. పిల్లరా ఎన్ని బాధలండి! ఐగుప్తి ప్రజలు ఇశ్రాయేలుని ఎంత బాధ పెట్టారు. వారి బాధను చూశాను అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. బాధలు ఎలాంటి బాధలున్నా, అది ఆర్థికపరమైన బాధలైనా లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరోగ్యపరమైన బాధలైనా దేవుడు చూసి నీకు సహాయం చేయను గాక. లేకపోతే మనుషులు పెట్టే బాధలైనా, ఏ బాధల్లో నుంచి అయినా దేవుడు నీకేం చేస్తాడో? సహాయం చేస్తాడు. నువ్వు మర్చిపోయాడేమో అనుకోవచ్చు, నీకున్న బాధను బట్టి. నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నాకు తోడు లేడు అనుకోవచ్చు. కానీ వాటన్నిటిలోంచి దేవుడు నీకు విజయం ఇస్తాడు. నీ బాధలను బోధత్వంగా చూడొద్దు. ఎవరిని చూడు? ఆ బాధల్లో దేవుడిని పెట్టుకుని చూడు. బాధల్లో, ఎలాంటి బాధల్లో నుంచి అయినా విడిపించి నీకు సహాయం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా దేవుడు ఏ బాధల్లోంచి విడిపిస్తాడు అంటే 91వ కీర్తన 3వ చరణం. 91వ కీర్తన 3వ చరణం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగుల్లో నుండి నేను రక్షించను. వేటగాడు ఉరి అమ్మ, ఉచ్చు. వేటగాడు ఉచ్చులేస్తారు తెలుసు కదండి. ఉచ్చు గట్టిగా ఉందనుకో సింహం బండి అలా ఉంటుంది అమ్మా. ఉచ్చు గట్టిగా ఉందనుకో, ఉచ్చు బలంగా వేసారనుకో సింహం బండ కదలదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకే ఉరేస్తాడట. ఎవరో ఉచ్చు. ఎవరమ్మా? వేటగాడు. ఎవడాడు? దుష్టుడు, సాతానుడు. ఆడు వల్లో పడకుండా పడినా విడిపించేవాడు, పడకుండా కాపాడేవాడు ఆయన, పడినా విడిపించేవాడు కూడా ఆయనే. ఆయన కాపాడితే ఎవరు మనల్ని ఉరివట్టలేరు. దేవుడు అంటున్నాడు, దుష్టుడు పెట్టే ప్రతి నాశనం నుంచి నేను నిన్ను విడిపిస్తాను, రక్షిస్తాను. ఇంకో మాట అంటున్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాను, రక్షిస్తాను. నాశనకరమైన తెగుళ్ళు ఏంటంటే, కరోనా ఒక నాశనకరమైన తెగులు అంటాను. ఎంతోమంది పోయారు, మనకు వచ్చినా బాగున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దీనికి వస్తుంది. ఆ తెగులు బట్టి మనం ఏమయ్యారు? మనకి ఎవరో దేవుడి కృపను బట్టి క్షేమంగా ఉన్నారు. నాశనకరమైన తెగులు. చాలామందికి రోగం గురించి చెప్పి దాని గురించి గుణలక్షణాలు తెలిస్తే, ఈ రోగం వస్తే లాస్ట్ స్టేజీలో ఎలా ఉంటుందంటే, అది ఎప్పుడో చెప్తాడు డాక్టరు, కానీ ఇప్పుడే ఊహించేసుకుంటారు. ఏం చేసుకుంటారమ్మా? ఇప్పుడే. ఎవరి శక్తి గురించి చూడరు, వ్యాధి బలాన్ని చూస్తారు, కానీ వ్యాధి వెనకాల ఉన్న దేవుడి శక్తి గురించి చూడలేదు. అంతే కదా. ఓ మాట చెప్తాను. ఈ లోకంలో ఎలాంటి వ్యాధినైనా స్వస్థపరిచే శక్తి ఎవరికి ఉంది? 38 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడో ఎవరు స్వస్థపరిచాడు? ఒక్క గడియ చాలండి ఆయన బాగు చేయడానికి. 12 సంవత్సరాల నుంచి మందులన్నీ వాడింది. ఎన్ని మందులు వేసుకున్నా ఏమవుతుందో ఒక్కోసారి. మందులే, రోగం దారి రోగమే. కానీ 12 సంవత్సరాల నుంచి మందులు వాడి ఇంకా డబ్బులు లేక, వైద్యులు లేక సతమతపోతున్న ఆ బిడ్డను ఎవరు బాగు చేశారు? దేవుడు బాగు చేశాడు. నేను ఎత్తుకును రక్షించేవాడును నేనే. వైద్యశాలకు వెళ్ళాలి, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. పిల్లరా, వెళ్ళిన తర్వాత ఒకటి అనుకోవాలి, ఈ మందును పనిచేసేటట్లుగా చేసింది నా దేవుడే, చేసేది దేవుడే. ఈ మందు కనిపెట్టడానికి సామర్థ్యము, జ్ఞానం ఇచ్చింది నా దేవుడే. అంతే కదండి. ఇంగ్లీష్ మెడిసిన్లన్నీ ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారో? క్రిస్టియన్స్. 100కి మనం వేసుకునే మందులే కాదు, మనం వాడే యంత్రాలు కాదు, 100కి 90% పైగా ఎవరో తెలుసండి? క్రిస్టియన్ కొనుక్కున్నారు. ఎక్స్రే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఎవరు కొనుక్కున్నారని అడుగు. మొత్తం ఇంజక్షన్ చేసుకునేటప్పుడు ఎవరు కొనుక్కున్నారని అడుగు. ఒక ఇంజక్షను రాసే పెన్ను ఎవరు కొనుక్కున్నారని ఆలోచించు. నువ్వు వాడే ఏదన్నా కాసేపు ఇది ఎలా వచ్చింది అని ఆలోచించు, దాన్ని కనుగో. ఎవరన్నా తల్లి, ఎవరి పేరు వస్తుంది? క్రిస్టియన్ పేరు. కొంతమంది క్రిస్టియన్లు దేవుడికి మహిమ తేలేదు, కొంతమంది క్రిస్టియన్లు దేవుడికి మహిమ తెచ్చారు. భూమి గోళాకారంగా ఉంది, బలపరుపుగా ఉందని ఒకటి చెప్పాడు, గోళాకారంగా ఉందని ఇంకొకటి చెప్పాడు. ఏది కరెక్ట్ అయింది? ఏం చదివాడు అతను? యోబు గ్రంథం చెబితే గోళాకారంగా ఉంది ఆ మాట చెప్పాడు. అంతే కదా. అంటే ఆ జ్ఞానం అది బైబిల్లో చదివేది ఉందని అప్పుడు చెప్పాడా? మొత్తుట అక్కడ చెప్పాడు. బైబిల్ చదువుతుంటే గాఢత ఇచ్చాడు దేవుడు. మనిషికి గాఢత ఇస్తే ఎటువంటి ఆపరేషన్ అన్నా, ఎన్నెముకలన్నా తీసేయచ్చు, కిడ్నీ అన్నా తీసేయచ్చు, గుండె అన్నా తీసేయచ్చు అని మొత్తుడు అక్కడ చెప్పాడు. కొంతమంది ఎవరికి మహిమ తెచ్చారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మైకిల్ ఫ్యారడే అయస్కాంత ప్రమాణ సిద్ధాంతం కనుగొన్నవాడు, ఎలక్ట్రికల్ పితామహుడు. ఆయన దేవుడు మహిమపరిచాడు. కొంతమంది వారి స్వార్థం కోసమే. రైట్ సహోదరులు, థామస్ ఆల్వా ఎడిసన్, వీళ్ళందరూ దేవుని మహిమపరిచిన బిడ్డలో దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది దేవుని మహిమపరచలేదు, వాళ్ళ జీవితాలు అక్కడతో ఆగిపోయాయి. దేవుణ్ణి మహిమపరిచిన వారి జీవితాలు వెదజల్లాయి. నేను ఏ స్థానంలో పెట్టినా దేవుణ్ణి మహిమపరచడం మట్టుకు ఎప్పుడు పక్కనెట్టద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ స్థానంలో నన్ను పెట్టినవాడు నా దేవుడని నువ్వు గ్రహిస్తే నీ భవిష్యత్తు పరిగెడుతుంది. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పలు కొడిసారి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాశనకరమైన తెగుల నుంచి ఎవరు కాపాడతాడో? దేవుడు కాపాడతాడు. నాశనమయ్యే పరిస్థితులను దేవుడు కాపాడతాడండి.
ఏమండే, నాకు తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు సరసాల్లో ఉండగా దేవుడిని నమ్ముకున్నారు. ఇద్దరు సరసాల్లో ఉంటుండగా దేవుడిని నమ్ముకున్నారు. ఇద్దరు బయటికి వచ్చారు. ఒక ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభుని నమ్ముకుని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మకు నమ్ముకున్న దాన్ని బట్టి జైల్లో తెలుసుకున్నాడు కాబట్టి దేవుళ్ళో ఉన్నారు. ఇంకొక ఆయన బయటకు వచ్చిన తర్వాత, ఎవరే మనకి ఈ దేవుడు వచ్చిరాడురా, ఈ దేవుడు మనకేడురా, మన వాళ్ళు ఎవరో నమ్ముకోర్రా అని చెప్పి 3 సార్లు ఏం మాల్లో వేరే వేరే మాల్లో వేయించారు. అంతేకాదు ఫైనల్కి వచ్చింది, సాక్షులను డబ్బెట్టి కొనేద్దాం మనకేంటి అనుకున్నారు. బోలంత డబ్బులు పెట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు నుంచి కొట్టుకుంటూ వెళ్ళారు భర్త, అటు నుంచి కూడా కొట్టుకుంటూ వద్దాం అనుకున్నారు. జరిగిన సంఘటన ఏంటంటే, అతను దేవుడి మీద ఆధారపడి లాయర్ చెప్పాడండి, ఇంకేం చేయలేం, నువ్వు తప్పించుకునే అవకాశం 90% లేదన్నారు అని దేవుడి మీద ఆధారపడి వెళ్ళారు. ప్రార్థన చేసుకుని వెళ్ళారు. ఇంట్లో భార్యకి కానీ పిల్లలకు కానీ చెప్పలేదు. దేవుడు ఏం చేస్తే, ఆయన జ్ఞాపకం చేస్తే ఇంటికి వస్తానండి, లేకపోతే అలా మళ్ళీ సరసాలకి వెళ్ళిపోతానండి అన్నాడు. సరసాలకి వెళ్ళిపోతానండి అన్నాడు. ఏడ్చాడు. తెల్లవారుజామున 5 గంటలకే. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కృప చూపాడు. సాయంత్రం 8ంటికి ఈయన వచ్చేసాడు ఇంటికి, మళ్ళీ వచ్చాడు. మరి అతని పరిస్థితి ఏంటంటే, ఇటు నుంచి కొట్టుకెళ్ళినోడు డబ్బులు ఎట్టి కొలిచేద్దాం అనుకున్నవాడు అందులో ఉండిపోయాడు. మళ్ళీ లైఫ్ పడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమయ్యాడు తెలుసా? ఏ తండ్రి అయితే వద్దురా మనకు అన్నాడో, బెంగెట్టుకుని కొడుకు అందులో ఉంటే చచ్చిపోయాడు. తల్లి చచ్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఆ వ్యక్తి కూడా మరి ఉన్నాడు లేడు నాకు తెలియదు, నాకు సమాచారం అందలేదు. చేతులు తుక్కిసారి దేనికి వస్తోత్రం. కుటుంబం ఏమైపోయింది చెప్పండి? నాశనం అయిపోయింది. ఆ నాశనం అయిపోయిన వాడిని జీవితాన్ని దేవుడిని ఆశ్రయించగా నాశనం నుంచి దేవుడు విడిపించాడు. చేతులు తుక్కిసారి దేనికి వస్తోత్రం. చెమలు గుడి సారి దేవుడు మయంపరుద్దాం. దేవుడు నాశనం నుంచి కాపాడే దేవుడు, నాశనకరమైన తెగుళ్ళ నుంచి కాపాడే దేవుడు. ఏండి నిజంగా కొంతమందికి ఇక్కడ ఉన్న తెగుళ్ళు ఏం చేస్తాయి అనుకున్నాం? నాశనం చేస్తాం అనుకున్నాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ నాశనకరమైన తెగుళ్ళ నుంచి రక్షించే దేవుడు. పిడిచిలాగా వచ్చింది ప్రశాంతికి, నాశనం అయిపోద్ది మన భర్త అనుకున్నాడు. చచ్చిపోద్ది అనుకున్నాడు, బతికిద్ది అనుకున్నాడు, నీకు తెలదలే అడుగు. వెనక్కి మళ్ళించమన్నాడు, జగ్గంపేట నుంచి కారు చచ్చిపోయిందని. నాశనకరమైన తెగుళ్ళ నుంచి దేవుడు ఆ బిడ్డను కాపాడి ఇక్కడ పెట్టాడు. చేతులు తొక్కిసారి దేనికి వస్తోత్రం. చెప్పులు కూడా సారి దేవుని రవకం గారు. ఇక్కడ చాలామంది పేర్లు పెడితే కొద్దిగా బాధ ఇచ్చామో, కానీ ఏంటి మా టీచర్ గారు కూడా వాళ్ళ ఆయన గారికి నమ్మకం లేదు. దేవుడికి మేము స్వర్ణలాపితారు. ఇలా ఎంతోమంది ఉన్నారు. నాశనకరమైన తెగుళ్ళ నుంచి ఎవరు కాపాడుతున్నారు? దేవుడే కాపాడుతున్నాడు. దేవుడే కాపాడుతున్నాడు. నాశనకరమైన తెగుళ్ళ నుంచి నిన్ను రక్షించేవాడును నేనే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా 3 విషయాన్ని నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. చాలండి. దేవుడు దుష్టుల మార్గములో నుండి, దేవుడు మూర్ఖంగా మాట్లాడేవారు మాటల్లో నుంచి నిన్ను రక్షిస్తాడు. ఎవరి చేతుల నుంచి రక్షిస్తాడండి? దుష్టులు. ఒక్కొక్కరు దుష్టులు అంటారు, దుష్ట మనుషులు ఎగుతారు. వాళ్ళు మనల్ని నాశనం చేయాలనుకుంటారు, పాడు చేయాలనుకుంటారు, మనకి నష్టాన్ని కూర్చాలనుకుంటారు. వాళ్ళ చేతుల్లోంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. యోసేపు అన్నలు దుష్టులా మంచోళ్ళ? ఎలా చెప్పగలరు? అసలు యోసేపు మీద పగబడ్డానికి కారణం ఏంటి? ఒకటే, మీరు ఇద్దరు చెప్పి కరెక్టే. ఇంకోటి కూడా ఉంది, కళలో ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు జరగబోయేది. ఆ తప్ప. రెండోది వస్త్రం, తండ్రి ఎక్కువ ప్రేమించడం. ఇంకా 3వది కూడా ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు మందలో మేక అమ్మేసేవారు, మన భాషలో చెప్పుకోవాలంటే ఏం అమ్మేసేవారు? మందలో మేక అమ్మేసేవారు, గొర్రె అమ్మేసేవారు. తండ్రి దగ్గరికి వచ్చాయనివారు. తండ్రి దగ్గర, నానా ఈరోజు పుల్లొట్టుపోయిందన్న, ఈరోజు సింహం ఒట్టుపోయిందన్న, ఈరోజు ఎలుగుబంటి ఒట్టుపోయింది నాన్న అన్నవారు. వీళ్ళ పుల్లు పార్టీ